కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందండి? ఏమో మాకు తెలియదు కానీ సార్, ఫ్రీ బస్ మాత్రం మాకు వద్దు సార్. ఎంత ఇబ్బంది అవుతుందంటే అంత ఇబ్బంది అవుతుంది అసలు మాకు ఫ్రీ బస్ వల్ల. అమౌంట్ పెట్టుకునే మాకు బాగుండేదేమో, అనవసరంగా ఫ్రీ బస్ వల్ల తొక్కిసలాట జరుగుతుంది, అమౌంట్లు పోతున్నాయి, గోల్డ్ చైన్స్ పోతున్నాయి. ఎలా ఉందంటే అలా ఉంది, ఎంత రష్గా ఉందంటే అంత రష్గా ఉంది. దట్టు బస్సులు అసలు ఆపట్లేదు లేడీస్ అనేటప్పటికి. అండ్ మనీ ఇచ్చినప్పుడు బాగానే సమాధానాలు చెప్పారు, ఇప్పుడు ఎంత ర్యాష్గా చెప్తున్నారు సమాధానాలు అడుగుతున్నా కూడా. సో మాకు ఫ్రీ బస్ వద్దు, తీసేసేయండి. కానీ మరి ఈ ప్రభుత్వం మీద మీ ఒపీనియన్ ఏంటి? నాట్ బ్యాడ్ సార్, పర్లేదు. బట్ ఇది ఒక్కటి మాత్రం మాకు చాలా కాంప్లికేటెడ్గా ఉంది. ఎందుకంటే డైలీ ప్రయాణం చేసే వాళ్ళం కాబట్టి ఇబ్బందిగా ఉంది మాకు. ఇచ్చిన హామీలు ప్రజలకు అందజేస్తున్నారా? ఇంకా అది మాట్లాడుకోవట్లేదు సార్ వాటి గురించి. మాకున్న ప్రాబ్లం అయితే ఇది సార్, మాకే హామీలు మాకు రావు, మాకు అంత ఎలిజిబిలిటీస్ లేవు. మరేంటి ఫ్రీ బస్సు పూర్ పీపుల్ కోసం పెట్టాను అంటున్నారు కదా, దాన్నే తీసేయమంటున్నారు కదా మీరు పూర్ పీపుల్ గురించి ఆలోచిస్తున్నారు, వాళ్ళే సఫర్ అవుతున్నారు, వాళ్ళ టైంకి వెళ్ళట్లేదు. ఎందుకంటే రష్ అవ్వడం వల్ల వాళ్ళు ఆపట్లేదు ఆన్ ది టైంలో. స్టాప్ ఎక్కడ ఉంటే ఎక్కడో ఆపుతున్నారు, ఎలా ఎక్కుతారు మనుషులు? అండ్ దట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు, మనం అడుగుతుంటే సమాధానాలు లేవు. ఫ్రీ బస్ ఏక డబ్బులు ఇచ్చి ఎక్కొచ్చు కదా అని మాట్లాడుతున్నారు. డబ్బులు ఇచ్చి ఎక్కడానికి మా తెలీదా ఏంటి? ఆఫర్ ఇచ్చారు కాబట్టి యూటిలైజ్ చేసుకుంటున్నాము. ఇవ్వనప్పుడు ఏం చేస్తాం మేమైనా? అందుముందు నాకు వీళ్ళు ఇచ్చినప్పుడే మేము వెళ్తున్నామా? మీకేమనిపిస్తుంది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమనిపిస్తుంది? అంటే తేడాలు చాలా ఉంటాయిలేండి, ఎందుకు ఉండవు? ఎవరి అది మా సమస్య అయితే ఇది, ఫ్రీ బస్ మాకొద్దు. అది చెప్పండి సార్, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందంటారు? 50-50 ఉందయ్యా. ఇచ్చిన హామీలు ప్రజలకు ఎంతవరకు అందజేస్తారు? అనుకో చెప్పిన దానికన్నా ఇక్కడ జరిగేదానికి తేడా ఉందిగా. ఓకే, అంటే ఈ ప్రభుత్వం వల్ల రోడ్ల పరిస్థితి ఎలా ఉందంటారు? ఈ ప్రభుత్వం వల్ల రోడ్ల పరిస్థితి ఎలా ఉందంటారు? ఇప్పుడు కొంచెం పర్వాలా, మెరుగై చేయగలిగారు. ఓకే, అంటే జగన్ గారికి చంద్రబాబు గారికి తేడా ఏందంటారు? ఆయన విధానం వేరు, ఈయన విధానం వేరు. ఆయన మెడికల్ కాలేజీలు, ఎడ్యుకేషన్, హాస్పిటల్ చేశారు. ఈ నెల రాజధాని అని ఈయన గారు అంటారు. ఓకే, అంటే ఏమన్నారంటే వైసీపీ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ మంచి జరగట్లేదు అంటారు, అది వాస్తవం అంటారా? ఇప్పుడు మనం ఎన్ని చెప్పుకున్నా లాస్ట్కి ఎలక్షన్లో నాకు అది తెలిసేది, ఇప్పుడేం తెలియదు అయ్యా. ప్రజలైతే 50-50 సంవత్సరాలు అవుతుంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి, ఏం మార్పు జరిగిందంటారు? మార్పు ఏముంది, రొటీన్కి జరిగాయి. చెప్పిన దానికి చేసేదానికి పొంతం లేదుగా. అంటే నెక్స్ట్ జగన్ గారు మేమే రాబోతున్నాం, పాదయాత్ర చేసే ఛాన్స్ ఉందన్నారు, ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందా? రాజకీయ స్వలాభాలుగా. ఇప్పుడు రాష్ట్రంలో పెట్టుబడులు, పారిశ్రామిక రాకలు తీసుకొస్తారు. వాళ్ళు ఇప్పుడు ఆయన అంటాడు, ఈయన ఇది అంటా ఉంటాడు. అల్టిమేట్గా చెప్పి ప్రోగ్రెస్ అయినప్పుడు దానికి వాల్యూ తెలిసేది. పేపర్ ప్రకటన కన్నా ఇక్కడ జరిగిన దానికి చాలా వ్యత్యాసాలు ఉంటాయి. చెప్పుకునేదానికి జరిగేదానికి చాలా తేడాలు ఉంటాయి. అడ్వర్టైజ్గా చేసుకునేదానికి కొన్ని ఉంటాయి, చేయగలుగుతూ ఉంటాం. సార్, మీ అభిప్రాయం ప్రకారం ఏ గవర్నమెంట్ నెక్స్ట్ వస్తే బెటర్ అంటారు? ఈ గవర్నమెంట్ ఏమో ఇప్పుడు ఏం చెబుతాం, 50-50 ఛాయిస్ ఇద్దరిదే. సరే సార్, ఓవరాల్గా ఒక మాటలో ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటారండి. ఓకే, అంతే. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇక్కడ కనిపించిన పెద్ద మార్పు ఏంటంటారు? మన ఆంధ్రప్రదేశ్లో మార్పు కనిపించింది అని అంటే ఆయన ఏ కాన్స్టిట్యుయెన్సీ అండర్లో నించున్నారో ఆ కాన్స్టిట్యుయెన్సీ డెవలప్ అయింది. అదే కాకుండా పంచాయతీరాజ్గా అవును ఆ మంత్రిత్వ శాఖ తీసుకున్నారు కాబట్టి ఆయన అంత మటుకే లేకుండా పంచాయతీస్ అన్నీ కూడా ఒకేలాగా ఉండాలి అనే అభిప్రాయంతో కష్టపడుతున్నారు. ప్లస్ ట్రైబల్ ఏరియాస్లో ఆయనది ఇప్పుడు వాళ్ళు కొండలు ఎక్కి గుట్టలు ఎక్కి వెళ్ళటం, అది లేకుండా రోడ్లు వేసి అవన్నీ చేశారు. ప్లస్ ఇచ్చిన శాఖలకి ప్లాన్ చేస్తున్నారు. బట్ ఫైనాన్షియల్ పొజిషన్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనం. ప్రభుత్వం ఏమంటున్నారంటే, నువ్వు పదవి వచ్చిన తర్వాత పదవిని పక్కన పెట్టేసి విజయవాడ హైదరాబాద్ తిరుగుతున్నాడు కానీ ఏం చేయట్లేదు అంటున్నారు. అది ఎంతవరకు అనేవాళ్ళు 100 రకాలుగా అనుకుంటారండి, చేసేవాడికే తెలుస్తుంది నొప్పి. మనం ఏం చేస్తున్నాం అనేది ఆయన. ఇప్పుడు ఆయన మీద నడిచే ట్రోలింగ్ ప్రకారం ఆయన ఒకవేళ సింగిల్గా పోటీ చేస్తే సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా? సింగిల్గా పోటీ చేస్తే అవుతారా అవరా అనేది కొద్దిగా డౌట్ఫుల్ కండిషన్సే. బట్ ఆయన అన్న ప్రకారం ఏంటంటే ఆయన చాలా మ్యాచ్యూరిటీగా మాట్లాడుతున్నారు. ఎప్పుడు మాట్లాడినా జనరల్గా అయితే ఇంకొక ఫస్ట్ 5 years లర్నర్గా ఉంటారు. సెకండ్ 5 years మాత్రం ప్రాక్టీస్లో ఉంటారు. థర్డ్ స్టెప్ మాత్రం తీసుకుంటారు. ఇప్పుడైతే ఆయన ప్రజల ఆరాధన పొందుతున్నారు. యాక్చువల్లీ అభిమానిని ఏం కాదు, బట్ ఐ లైక్ హిజ్ యాటిట్యూడ్ అండ్ బిహేవియర్. రాజకీయ పరంగా ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన విషయం ఏంటంటారు? స్పాంటేనియస్ డెసిషన్స్ ఏవైతే తీసుకుంటున్నారో దాని మీద
కంపల్సరీ నిలబడాలి. ఓకే అది. ఓకే సార్, ఓవరాల్గా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే? ఈజ్ రియల్లీ జెన్యూన్. ఓకే సార్, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉంది? పర్లేదు, చాలా బాగానే ఉంది. ఇచ్చిన హామీలు ప్రజలకు ఎంతవరకు అందజేస్తారు? ఇచ్చిన హామీలలో అన్నీ బెటర్ దానిగా నెరవేర్చుకుంటూ పోతే బాగుంటుంది. కొన్ని నెరవేరినాయి, ఇంకొన్ని నెరవేరాలా. ఓకే, అవి కూడా నెరవేరిస్తే కొంచెం బాగుంటుంది. కూటమి మళ్ళీ నెక్స్ట్ దప్పాలో కూడా కూటమి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ కూటమి ప్రభుత్వం వల్ల రోడ్ల పరిస్థితి ఎలా ఉందండి? కూటమి ప్రభుత్వం వల్ల రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? రోడ్లు కొంచెం బాబు గారు ఎప్పుడు వచ్చినా సరే రోడ్ల మీద బాగా దృష్టి పెడతారు. ఓకే, ఈ దపాలో కొంచెం రోడ్ల మీద దృష్టి సారించలేదు బాబు గారు. మన రోడ్ల మీద దృష్టి పెట్టేసి అవనిగడ్డ టు విజయవాడ కర్కట్ రోడ్డు కొంచెం బాగు చేసి దాన్ని అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాను. ఏంటి జగన్ గారికి చంద్రబాబు గారికి తేడా ఏంటి? జగన్ పాలన గురించి నేను మాట్లాడలేను కానీ బాబు గారి పాలన గురించి మాట్లాడతాను. అంటే ఏమంటారు, అంటే ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా? గత ప్రభుత్వం కూడా పర్లేదు, ఈ ప్రభుత్వం కూడా పర్లేదు. బాబు గారు ఎప్పుడు వచ్చినా ప్రజల మేలు కోరే కొడతారు. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల మేలు కోరేగా చేసేది. ఓకే, ఆ మేలులో కొంచెం ఈ వచ్చిన మా బాబు గారు చెప్పిన సూపర్ 6లో కొన్ని పథకాలు అమ్మాలని, కొన్ని పథకాలు అమలు కావాలి. ఆ పథకాలు కూడా అమలు అయ్యి ప్రజలకి మరింత చేరువ కావాలని మరియు మరొకసారి గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు రాష్ట్రంలో పెట్టుబడులు పారిశ్రామిక రాకపోయి మీ అభిప్రాయం ఏంటి? రాష్ట్రంలో పెట్టుబడులు రావాలి. ఎందుకంటే ఆ పెట్టుబడులు లేకపోతే తెస్తున్నారు కదా, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి అంటున్నారు? అర్థం కాదు. పెట్టుబడులు తెస్తున్నారు కదా రాష్ట్రంలో, దాని మీద మీ అభిప్రాయం ఏంటి అంటున్నారు? ఇతర దేశాల నుంచి పెట్టుబడులు పారిశ్రామిక వ్యవస్థలు వస్తేనే కదా మనకి మన ఆంధ్రాలో కొంచెం ఉద్యోగస్తులుగా ఉండేది. నిరుద్యోగులు కూడా కొంచెం ఎంతో కొంత వృత్తి కోసం వస్తుంది కదా. దానికి బాబు గారు శాశ్వతంగా కృషి చేస్తున్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని బాబు గారు దానికి న్యాయం చేస్తారు. పరిశ్రమలు ఎక్కువ రావాలని కోరుకుంటున్నాను. ఆ పరిశ్రమలు తగ్గట్టే బాబు గారు అన్ని మెయింటైన్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మరి ఏంటి జగన్ గారు నెక్స్ట్ పాదయాత్ర చేసే ఛాన్స్ ఉందంటున్నారు, మేము వస్తామని అంటున్నారు 2029 ఎలక్షన్లో? ఎవరి పని వాళ్ళు చేస్తారండి. జగన్ గారు పని చేస్తారు, బాబు గారు పని చేస్తారు. ఓకే, ఎవరి పాలన వాళ్ళు చేస్తుంటారు. ప్రజలు ఏదనేది ప్రజల నిర్ణయం. ప్రజల నాడి మనం ఎవరం కనుక్కోలేము. ఓకే, బాబు గారు కానీ మనం కానీ ఎవరో కనుక్కోలేము. ప్రజల నాడి ఎలా ఉన్నదో. కానీ ఏమంటారంటే వైసీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం మంచిది జరగడం లేదు అంటుంది. అది ఎంతవరకు వాస్తవం? అది ఎంతవరకు వస్తనేది నేను చెప్పలేనులే కానీ నా ఒపీనియన్ అయితే మాత్రం సూపర్ 6లో సగం జరిగింది, సగం జరగలేదు. దాన్ని మేనేజ్ చేసుకొని ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను. ఓకే సార్, ఓవరాల్గా ఈ ప్రభుత్వం గురించి ఒక మాటలో మీరు చెప్పాలంటే బెటర్. సిద్ధు, పవన్ కళ్యాణ్ పైన అతని రాజకీయం మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ కూడా మంచి లీడర్ అండి. ఓకే, మామూలు లీడర్ కాదు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇక్కడ ఏమైనా వరకు డెవలప్మెంట్ చేశారండి? అంటే ఒక్కసారి మనం చూస్తున్నాం సార్, డిప్యూటీ సీఎం అయినాక అతనికి ఇచ్చిన శాఖలో 100% పనిచేస్తున్నాడు. మనం చూస్తున్నాం ఇప్పుడు కొన్ని ఏరియాల కొంతమంది రోడ్లు లేవు, విద్యుత్ లేదు, నీటి వసతులు లేవు, ఏవీ లేకున్నా కూడా ప్రతి ఒక్కదాన్ని దగ్గరుండి ఒక సొంతం ఊరులాగా ఏ ఊరినైనా ఎన్నుకొని అలా అంత డెవలప్ చేస్తాడు. మీరు చూసే ఉంటారు, నిన్న కూడా తెలంగాణలో ప్రెస్ మీట్ పెట్టారు. అవునవును. సో అక్కడ పెట్టడానికి గల కారణం ఏంటంటారు? తెలంగాణలో పార్టీని డెవలప్ చేయాలనే ఉద్దేశం ఉండొచ్చు నాకు తెలిసి. మరి ఎందుకు నిన్న ఆయనకి సభ పెట్టడానికి పర్మిషన్ కూడా ఇవ్వలేదు? ప్రభుత్వాలండి అక్కడెక్కడ ఉంటే అక్కడ ఎట్లా ఉంటుంది ఆంధ్రాది, మరి తెలంగాణ ఘోరంగా ఉంటుంది కదా. ఓకే, ఇప్పుడు ఆయన్ని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వీళ్ళంతా బెదిరిస్తున్నారు, బెదిరింపులు ఇస్తున్నారు. ఏమవుతుందండి ఇక్కడ రానియం, నీకు ఇక్కడ ఏం పని అనేసి విమర్శలు చేస్తారు. ఏమండి, ఒకటే ఎవరినైతే అనగదొక్కాలనుకుంటారో అనగదొక్కాలనుకున్న వాళ్ళే పైకి లేస్తారు. ఓకే, అది మనం బాల్ని చేస్తే చూడండి, ఎంత బలంగా వేస్తే అంత బలంగా దాన్ని వేస్తుంది. వాళ్ళ నెత్తిన వాళ్ళు మన్ను మోసుకున్నది. నిన్న ప్రెస్ మీట్ లో కూడా నేను ఇక్కడ పోటీ చేస్తాం అనేసి చెప్పారు. ఒకవేళ చేస్తే ఎంత ప్రభావం చూపుతుందని అనుకుంటున్నాను అండి? ఆడ అంగుగా వస్తుందండి, అంగు వస్తుంది. టీఆర్ఎస్ రాదు, వీళ్ళు కాంగ్రెస్ అయితే రాదు 100%. ఓకే, అంగు ప్రభుత్వం వస్తుంది ఆడ. మళ్ళీ పవన్ కళ్యాణ్ అవసరం అయితే కీ రోల్. ఇప్పుడు మన తమిళనాడులో విజయ్ కనుక ఎలా చేయగలిగిండో, అంటే వన్ సైడ్గా చేసింది కానీ అలా కాకుండా ఇతనికి అయితే నెక్స్ట్
ఫ్యూచర్ ఉంటుంది. కవిత గారు కూడా ఏమన్నారంటే ఫస్ట్ మీ రాష్ట్రం చూసుకో, నీ అమరావతిలో నీళ్లు రాకుండా చూసుకో, మా రాష్ట్రాన్ని మేము చూసుకుంటాం మాకు తెలుసు అంటున్నారు. కవిత గురించి చెప్పమాకండి. కవితది ఏముందండి, ఇంటికాడ ఏమంటారు కదా, తండ్రితోని అన్నతోని పొసకలేక సొంతంగా స్వలాభం కోసం బయటకు వచ్చిన ఆమె కూడా మాట్లాడితే ఎట్లా ఎక్కేస్తాం సార్. ఓకే సార్, ఓవరాల్ గా ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలి. సూపర్ సార్.